భావత్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విజయవంతంగా కొనసాగుతున్న మేమంతా సిద్ధం పేరుతో జగన్ చేపట్టిన బస్సు యాత్ర. అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్న వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ను స్వర్ణయుగం వైపు నడిపే రథసారథి నారా చంద్రబాబు నాయుడే. కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు. రెండో రోజు కొనసాగిన పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన. దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్న జనసేన పార్టీ అధినేత పవన్. చంద్రబాబు రాష్ట్రంలో పేదలు ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయి. వైసీపీ నాయకుడు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. అనకాపల్లి నియోజకవర్గ వైసీపీ నాయకులు రాష్ట్ర గవర్నర్ కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డెడ శివ సమక్షంలో అనకాపల్లి 84వ వార్డు తాకాశి వీధి సచివాలయం వార్డు వాలంటరీ శటగోపం వెంకట విజయ జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో సోమవారం తన వాలంటరీ విధులకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వాలంటరీ శటగోపం వెంకట విజయ మాట్లాడుతూ తనకు ఈ వాలంటరీ ఉద్యోగం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో జగనన్న కోసం రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఎలక్షన్ లో పనిచేయుటకు వాలంటీర్గా ఎలక్షన్ కమిషన్ వారి నిబంధనల మేరకు తనకు అవకాశం లేనందున రాజీనామా చేయడం జరిగిందన్నారు. అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భారత కుమార్, ఎంపీ అభ్యర్థి బోడి ముత్యాలనాయుడు గెలుపు కోసం గడప గడపకు తిరిగి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ వారి గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం గవర్నర్ కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డెడ శివ మాట్లాడుతూ వాలంటరీగా కొనసాగమని రాజీనామా వద్దని వారించిన జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో భోగలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ వాసుపల్లి తాతయ్యలు, జిల్లా వాణిజ్య విభాగం వైస్ ప్రెసిడెంట్ శ్రీధరాల మనోజ్ కుమార్ పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు సటగం వెంకట విజయ. నేను 84వ వార్డులో ఉంటాను. తాకాశి వీధి సచివాలయం 11వ సచివాలయంలోనే నేను వాలంటీర్గా పనిచేస్తుండేదాన్ని. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగిందండి. అందులో నాకు వాలంటీర్గా పనిచేసే అవకాశం అనేది వచ్చింది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను. కానీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. కానీ వాలంటీర్గా ఉంటూ ఇది కొనసాగించే అవకాశం లేనందువల్ల జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానంతో నేను వాలంటీర్గా రాజీనామా చేస్తున్నానండి. రోజు నుంచి నేను గడప గడపకు తిరుగుతూ మన అనకాపల్లి నియోజకవర్గం ఎంపీ ఎమ్మెల్యే గారిని గెలిపించడానికి నా సాయశక్తిలా కృషి చేస్తాను. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు చేరువగా ఉండాలనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను స్థాపించారు. ఆ సచివాలయ వ్యవస్థలో 2 లక్షల మంది సుమారుగా వాలంటీర్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా ప్రతి పార్టీ పథకాన్ని, ప్రతి గవర్నమెంట్ పథకాన్ని కూడా వాళ్ళ ద్వారా పేదలకు అందించడం జరుగుతుంది. మన 84వ వార్డులోని వాలంటీర్గా వర్క్ చేస్తున్న శటగోపం విజయ గారు ఇప్పుడు పార్టీకి సేవ చేసే అవకాశం, వాలంటీర్గా ఉండగా పార్టీకి సేవ చేసే అవకాశం లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో వాలంటీర్కి రాజీనామా చేస్తూ పార్టీకి సేవలు అందించడానికి సిద్ధపడ్డారు. మేము ఆమెను ఎంతో వారించాం. లేదమ్మా, ఇబ్బంది ఏం లేదు, మీరు కొద్దిగా ఎలాగ పథకాలు కూడా చెయ్యండి అని చెప్తే నాకు అవకాశం లేదండి, నేను రాజీనామా చేసేస్తాను, నన్ను అర్థం చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఈ రకంగా ఆవిడకి మన అభినందనలు తెలియజేస్తూ పార్టీకి ముఖ్యంగా సేవ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి మీద తన రుణం తీర్చుకోవడం కోసం ఇవి చేస్తున్న త్యాగానికి మేము ఎంత గర్విస్తున్నాం. సబ్బవరం మండలంలోని అనకాపల్లి గ్రామంలో బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ ఆధ్వర్యంలో సర్పంచ్ కరి నరసింగరావుతో పాటు మరికొంతమంది జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారికి జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి అభినందించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం మరింత అభివృద్ధికి నోచుకుంటుందన్నారు. తనకు కమలం గుర్తుపైన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ గుర్తు గ్లాస్ పైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీగా తాను, ఎమ్మెల్యేగా రమేష్ కలిసి ఈ నియోజకవర్గంలో డబుల్ ధమాకా అభివృద్ధిని చేసి చూపిస్తామన్నారు. అనంతరం పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ స్థానికేతరులు అంటూ
రాజకీయ లబ్ధి కోసం చేసే ఉపన్యాసాలు ప్రజలు నమ్మరని తాను ఎల్లప్పుడూ ఈ నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో మమేకమవుతూనే ఉంటానన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు ఎండలి రమణ, గండి దుర్గాప్రసాద్, మల్లిరెడ్డి అప్పారావు, కెలి సత్యనారాయణ, బీజేపీ నాయకులు గొర్లి రామునాయుడు, గొంప నరసింగారావు, వనం సత్యనారాయణ రెడ్డి, రామునాయుడు, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినం. మొట్టమొదటిసారి అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థి సీఎం రమేష్ గారి పెందుర్తి నియోజకవర్గంలో అడుగుపెట్టడం, అది కూడా నాకెంతో కలిసి వచ్చిన, నాకెంతో ఆప్యాయతలు పంచిన అసకపల్లి పంచాయతీ రావటం, మా తమ్ముడు స్థానిక సర్పంచ్ నరసింహరావుని, వాళ్ళ మిత్ర బృందాన్ని, వాళ్ళ వార్డు మెంబర్స్ని మిత్ర బృందాన్ని జాయిన్ చేసుకోవడం చాలా శుభ పరిణామం. ఈరోజు ప్రపంచం ఈ రోజుతో మొదలయ్యింది. ప్రతిరోజు కూడా ఇంకా జాయినింగ్లు ఉంటాయి. సాయంత్రం కూడా కొన్ని జాయినింగ్లు ఉన్నాయి. ఉదయమే 95వ వార్డులో కూడా రమేష్ గారి చేతుల మీదుగా జాయినింగ్లు జరిగాయి. 7వ తారీఖు పవన్ కళ్యాణ్ గారి మీటింగు రోజుకి నియోజకవర్గంలో 3 వంతులు వైసీపీ ఖాళీ అవ్వబోతా ఉంది. పెద్ద ఎత్తున జాయినింగ్లు జరుగుతాయి. బ్రహ్మాండంగా 7వ తారీఖు సభ తర్వాత ఎలక్షన్ అనేది మాకు అయిపోయినట్టే మేము భావిస్తా ఉన్నాం. ఉదయమే పెద్దలు బండారు గారిని కూడా ఇంటికి వెళ్ళి కలిశాను. వారి ఆశీస్సులు కూడా తీసుకున్నాం. వారు కూడా 2-3 రోజుల్లో ఒక మంచి నిర్ణయం చేసి అన్నీ మంచిగా జరుగుతాయి. తప్పకుండా ఈ నియోజకవర్గం బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి జగన్ పాలనతో రాతయుగంలోకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణయుగం వైపు నడిపే రథసారథి నారా చంద్రబాబు నాయుడు అని కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన కూటమి టీడీపీ, జనసేన, భాజపా ఉమ్మడి పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ నిన్న శ్రీకాళహస్తిలో జరిగిన ప్రజాగళ సభలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ను ముందుకు తీసుకెళ్లే డ్రైవర్ అని చెప్పారని, అనుభవం ఉన్న అభివృద్ధి నేత చేసే పాలనలో అందరూ ఎటువంటి ఇబ్బందులు లేని ప్రయాణం కొనసాగించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా 77 ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తు పెట్టుకున్నారని, అందుకు తగ్గట్టుగానే కొత్తపేట నియోజకవర్గంలో కూడా కూటమి ముందుకు సాగుతుందని అన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీ చేస్తున్న అరాచకాలకు, అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని, కూటమి విజయంతో ప్రజాపాలన అందిస్తామని శ్రీనివాస్ అన్నారు. బండారు శ్రీనివాస్, దొంగ వెంకట సుబ్బారావు, కంఠం శెట్టి సత్యప్రసాద్, సూరపురెడ్డి, సత్యతోట స్వామి, అలాగే తమనంపూడి, పాలూరి సత్యానందం, డివిఎస్ రావు, అయినవిల్లి సత్యబాబు గౌడ్, గండ్రోతు వీరగోవిందరావు, గిదా వెంకటేశ్వరరావు, మంచిగంటి కృష్ణ, మద్దెన్శెట్టి శ్రీనివాసరావు, కోవూరి వెంకట కృష్ణారెడ్డి, కోటిపల్లి దామోదర్, ఆకుల రామకృష్ణ, కేవీ సత్యనారాయణ రెడ్డి, గుత్తుల పట్టాభిరామారావు, ముదునూరి వెంకటరాజు, కంఠంశెట్టి శ్రీనివాసరావు, చిలువూరి సతీష్ రాజు, బండారు సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా అధోగతి పాలైపోతుంది, భావితరాల భవిష్యత్తు నాశనం అయిపోతుందనే ఆలోచనతో ఒక కూటమిగా వెళ్ళాలి, ఈ ధృతరాష్ట్ర పాలన అంతమొందించాలి, ఈ ధృతరాష్ట్ర కౌగుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలనే ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ, అలాగే బీజేపీ పార్టీ, జనసేన కలిసి ఉమ్మడిగా వెళ్ళాలని ఒక ఆలోచన తీసుకోవడం, ఆలోచనలో భాగంగానే ఈరోజు కొత్తపేట నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మా సోదరులు బండారు సత్యానందరావు గారికి నిర్ణయించడం, దానిలో భాగంగా మేమందరం కూడా అటు బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడిగా మేమందరం కూడా ఒక రాక్షస పాలన మీద పోరాటం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక వార్ వన్ సైడ్ అన్నట్టుగా కొత్తపేట నియోజకవర్గం అయితే ఉంది. ఒక అద్భుతమైన మెజార్టీతో విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఉన్న అధికార పార్టీ అధికార మదంతో, డబ్బు మదంతో మేము ఏదైనా సాధించగలమనే ఆలోచనతో వారు నీచ రాజకీయాలు చేసుకుంటూ కూడా వెళ్తూ ఉన్నారు. వారు ఎన్ని చేసినా కొత్తపేట నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి అత్యధిక మెజార్టీతో విజయం సాధించడానికి మేమంతరం కూడా ఉమ్మడిగా కృషి చేస్తున్నాం, విజయం సాధిస్తున్నాం. అలాగే రాష్ట్రంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం రాబోతుంది. వారికి తగిన మూల్యం చెల్లించుకునే విధంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడైనా జాగ్రత్తగా నడండి. మీరు
లేకపోతే ఈ 45 రోజులు పోయిన తర్వాత దానికి తగిన మూల్యం చెల్లించుకోవాలని కూడా హెచ్చరిస్తూ రాబోయేది కూటమి ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నా. అనకాపల్లి సత్యాగ్రౌండ్ ఫంక్షన్ హాల్లో ప్రదర్శించిన వాట్లాగా దెంగే షార్ట్ ఫిల్మ్కు మంచి స్పందన లభించింది. అనకాపల్లి డైరెక్టర్ కల్కి దర్శకత్వంలో రూపొందించిన సందేశాత్మక చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సంఘ సేవకులు కాండ్రేగుల శ్రీరామ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రదర్శన వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక చిత్రం నిర్మించిన దర్శకులు కల్కి అభినందనీయులని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని సందేశాత్మక చిత్రాలు నిర్మించి దర్శకునిగా పలువురి మన్ననలు అందుకోవాలన్నారు. ఈ చిత్రంలో కథానాయకునిగా షరీఫ్, విలన్ గా పారు నాయుడు తనదైన స్టైల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారన్నారు. వీరికి మంచి భవిష్యత్తు ఉందన్నారు. అలాగే చిత్ర దర్శకుడు, నటీనటులను, సాంకేతిక వర్గాన్ని శ్రీరామ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, షరీఫ్, పారు నాయుడు, త్రినాథ్, బాబీ చందు, సిద్ధు, శివ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి ప్రాంతం నుంచి వాట్లాగా దెంగే అని డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించినటువంటి మా సోదర సమానులు కల్కికి, అలాగే మా షరీఫ్కి, త్రినాథ్కి, ఈ చిత్రంలో నటించినటువంటి ప్రతి ఒక్క పాత్రదారులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క చిత్రం మంచి సందేశాత్మక చిత్రంగా ఒక స్నేహభావం ఎలా ఉండాలి, స్నేహితుడు ఎలా ఉండకూడదు, ఈ యొక్క అంశాల మీద చాలా చక్కగా కథని రాసుకొని, మంచి మాటలు కూడా వాళ్ళే రాసుకొని, అలాగే చిన్న లిరిక్స్ కూడా మరి వాళ్ళ మిసెస్ రాసి ఈ యొక్క చిత్రంలోని ప్రదర్శించిన తీరు చాలా అభినందనీయం. ఎందుకంటే అనకాపల్లి ప్రాంతం ఎంతోమంది కళాకారులను తయారు చేసిన ఈ పుణ్యభూమి. మరి అనకాపల్లి ప్రాంతం నుంచి కాకుండా చుట్టుపక్కల ప్రాంతం నుంచి మరి పిఠాపురం నుంచి కానీ, మరి చూచుకొండ నుంచి కానీ, మరి పారుల నాయుడు కానీ, మిగతా వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఈ యొక్క చిత్రంలో నటించారు. ఈ చిత్రం గత 5-6 నెలల నుంచి కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే మరి దీని వెనక కల్కి దర్శకుడు కల్కి కృషి కానీ, మిగతా క్యాస్ట్ అండ్ కృషి కానీ చాలా అత్యద్భుతంగా ఉంది. వీళ్ళందరికీ కూడా రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంది, మంచి అవకాశాలు సినిమాల్లో రావాలని వాళ్ళందరికీ కూడా నేను నా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరీ ముఖ్యంగా ఈ యొక్క చిత్రాన్ని నేను చెప్పడం మర్చిపోయాను. డిఓపి చాలా చక్కగా చిత్రీకరించారు. డిఓపి మిత్రుడి పేరు నానికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి దర్శకుడు కలికి మరి దర్శకత్వంతో పాటు మేకప్ కూడా ఆయనే చేసుకొని నిజానికి అనకాపల్లి స్థానిక రింగ్ రోడ్ లో ఉన్న టీడీపీ పార్లమెంటు కార్యాలయంలో సోమవారం తెదేపా జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ముద్ద నాగజగదీశ్వరరావు అధ్యక్షతన టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం రమేష్ ముందుగా పార్టీ కార్యాలయంలో ఉన్న దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ మాట్లాడుతూ మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కూటమికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. తాను తెలుగుదేశంలో 35 ఏళ్ల పాటు పనిచేశానని చెప్పారు. 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వైసీపీ క్లోజ్ అవుతుందని, వలసలు కొద్ది రోజుల్లోనే ప్రారంభమవుతాయని అన్నారు. జిల్లా మంత్రులుగా పనిచేస్తున్న గుడివాడ అమర్నాథ్, బోడు ముత్యాల నాయుడులు, అలాగే అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి కూడా అనకాపల్లికి చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సభా వేదికపై సీఎం రమేష్ ను టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాగ జగదీష్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు దుస్సాలువా కప్పి ఘనంగా సత్కరించారు, జ్ఞాపికను అందజేశారు, బెల్లం దిమ్మను బహుకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ధ నాగ జగదీష్, పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు డాక్టర్ కేకేవీఏ నారాయణరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావులు మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో డాక్టర్ నారాయణరావు, టీడీపీ పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ కొణతాల వెంకట్రావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్, 84వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మాదన్శెట్టి నీలబాబు, 84వ వార్డు టీడీపీ కార్పొరేటర్ మాదన్శెట్టి చిన్నతల్లి, 83వ డివిజన్ టీడీపీ మహిళా ప్రతినిధి శంకర్ల పద్మలత, కుప్పిలి జగన్, బోడి వెంకట్రావు, కాండ్రేగుల సత్యనారాయణ, మల్ల గణేష్, బొడ్డెడ మురళి, సాలాపు నాయుడు, షేక్ బాబర్, బీశెట్టి హేమ, కాయల ప్రసన్న, పొలమర శెట్టి, చందు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. ఆయన ఆశీర్వాదం తీసుకోవడం అంటే నేను ఇక్కడికి బయలుదేరి రాకముందు కూడా ఎన్టీఆర్ గారిని దండేసి వచ్చాను. అలాగే
నాకు ఇష్ట దైవమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి, శక్తి సాయిబాబా, అలాగే గౌహతిలో ఏదైతే కామాఖ్య అమ్మవారు ఉన్నారో అక్కడికి పోయి అక్కడి నుంచి నేరుగా సింహాచలం, ఇక్కడ ఈ అనకాపల్లి పెద్ద దిక్కు నూకాలమ్మ, అలాగే మిగతా ఆలయాలను చూసుకొని కూడా వచ్చాను. అవన్నీ దైవబలం ఒక ఎత్తు. ఇక్కడ అనకాపల్లిలో మీ అందరి ఆశీర్వాదం కూడా తీసుకోవాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. నేను అనకాపల్లి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే డిసైడ్ చేసిందో ఆ రోజు అనుకున్నా, అనకాపల్లిలో ఉండే తెలుగుదేశం నాయకులు అందరూ నాకు తెలిసిన వాళ్ళే. ఓటు ట్రాన్స్ఫర్ అనేది దానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగుదేశంలో దాదాపు నేను 30 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేశాను. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలంలో సోమవారం ఉదయం దూర్చర్తి, డి రామవరం, డి చోడవరం మరియు ఏటమామిడి గ్రామాల్లో ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా రంపచోడవరం నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీషాదేవి పర్యటించారు. ఆమె పర్యటన నేపథ్యంలో స్థానిక మహిళలు, గ్రామ ప్రజలు వారు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్య, కరెంటు కోత, ముఖ్యంగా దూర్చర్తికి వెళ్లే ప్రధాన రోడ్డు సమస్యలను ఆమె వద్దకు తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా శిరీషాదేవి మాట్లాడుతూ జగన్ నిరంకుశ పాలన పారద్రోలి ప్రజలు త్వరలోనే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారని, మీ సమస్యలు అన్ని కూడా త్వరలోనే పరిష్కారం అవుతుందని శిరీష భరోసా ఇచ్చారు. ఆమె ప్రజాగళం పేరిట నిర్వహించిన కార్యక్రమంలో స్వచ్ఛందంగా ఎక్కడికక్కడ ప్రజలు పాల్గొని ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నా పేరు మిరియాల శిరీషాదేవి, రంపచోడవరం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని. ఈ రోజు అడ్డతీగల మండలంలో దుర్చర్తి గ్రామంలో ప్రజాగళం యాత్రలో భాగంగా ఈ రోజు ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగిందండి. ఇక్కడ ప్రధానంగా నేను ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళాను. ఇక్కడ సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే మంచినీరు, అదేవిధంగా కరెంటు, రోడ్లు అని చెప్తా ఉన్నారు వీళ్ళ సమస్యలు. వీళ్ళు కనీసం మంచినీటి సౌకర్యం కూడా వీళ్ళు కనీసం నోచుకునేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రజలందరూ ఈ గ్రామంలో ఉన్నారు. కనీసం ప్రభుత్వం వారు, ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం వారు కనీసం వీళ్ళకి ఒక మంచినీటి కుళాయి కానీ లేదా నీటి సదుపాయం కూడా కల్పించినటువంటి పరిస్థితులను వీళ్ళు కళ్ళకు కట్టినట్టు నాకు ఈరోజు చూపించారు. చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు. అంతేకాదు ఒక టీడీపీ వాళ్ళతో తిరుగుతా ఉన్నారనేసి కొంచెం మంది పెన్షన్లు తీసేస్తా ఉన్నారు. అదేవిధంగా 10 ఎకరాల భూమి ఉందని రేషన్ కార్డు తొలగించి వారికి ఏ పథకాలు, ఏ సంక్షేమ పథకాలు కూడా వర్తింప చేయకుండా ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఇంత దారుణంగా వీళ్ళని వేధిస్తా ఉన్నారని ఈ రోజు ప్రజలందరూ నాకు చెప్పడం జరిగింది. దీని విషయమై ప్రభుత్వం వారు తక్షణమే స్పందించాలి. ఖచ్చితంగా ఈ గ్రామాన్ని ఆదుకోవాలి. వీళ్ళకి మంచినీటి సదుపాయం, అదేవిధంగా రోడ్లు, కరెంట్లు ఇవన్నీ కూడా తక్షణమే వీరందరూ ఈ గ్రామానికి అందించాలని నేను వారిని సవినయంగా కోరుకుంటా ఉన్నాను. అంతేకాదు రేపొద్దున్న రాబోయే ఎన్నికల్లో మన తెలుగుదేశం ప్రభుత్వం రాబోతా ఉంది. రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన పోయి మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాబోతా ఉన్నారు. అంతేకాదు రంపచోడవరం నియోజకవర్గంలో కూడా ఈ అనంతబాబు అనే ఒక అరాచకుడు, సైకో, పిల్ల సైకో బారి నుంచి కూడా మనందరం కూడా కాపాడిపోయే రోజులు ముందులో ఉన్నాయి. నన్ను కనుక మీరు అధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా నేను తక్షణమే పరిష్కరిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మెయిన్గా ప్రతి ఒక్కరు అమ్మ మాకు రోడ్డు వేయించండి, మాకు రోడ్డు బాగాలేదంటా ఉన్నారు. నేను అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ఈ రోడ్డును కూడా నేను వేయించే బాధ్యత నాదని ఈ రోజు మీకు హామీ ఇస్తా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో నన్ను సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటా ఉన్నాను. అంతేకాదు మన ఎంపీ గారు కొత్తపల్లి గీతమ్మ గారు వారికి కూడా కలవపు గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి ఆమెను కూడా గెలిపించాలని మీ అందరినీ కూడా సవినయంగా కోరుకుంటా ఉన్నాను. ఎప్పటిలాగే పింఛన్లు వారి ఇళ్లకే అందించాలి. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఎప్పటిలాగే పింఛన్లు వారి ఇళ్లకే అందించాలని పింఛన్లు పంపిణీపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ మాజీ మంత్రి, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ డిమాండ్ చేశారు. స్థానిక రింగ్ రోడ్లో గల జనసేన కార్యాలయంలో పంపిణీ కానీ పెన్షన్లు మామూలుగా వారి ఇంటింటికి చేరాలని సోమవారం గాంధీజీ స్ఫూర్తితో ఆయనకు నివాళులర్పిస్తూ గంట సేపు మౌనవ్రతం పాటించారు. మౌన వ్రతానికి ముందుగా జరిగిన మీడియా సమావేశంలో రామకృష్ణ సంఘీభావం తెలిపిన సీఎం రమేష్, ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ, సీఎం రమేష్ మాట్లాడుతూ 66 లక్షల మంది పెన్షన్దారులను కుట్రపూరితంగా ఈ ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వకుండా చేసిందని ఆయన అన్నారు. పంపిణీకి వాలంటీర్లు లేకపోతే ఆపడం ఎంతవరకు సమంజసం అన్నారు.
ప్రభుత్వ సిబ్బంది సచివాలయ సిబ్బంది లేరా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, డాక్టర్ కెవి నారాయణరావు, లోక్సత్తా బీశెట్టి బాబ్జీ, టీడీపీ నాయకులు బిఎస్ఎంకే జోగినాయుడు, మళ్ళ సురేంద్ర, మాదంశెట్టి, చిన్నతల్లి నీలబాబు, బొలిశెట్టి శ్రీనివాసరావు, పొలనాటి అప్పారావు, కాయల ప్రసన్నలక్ష్మి, జనసేన నాయకులు ముదిరెడ్డి, చిన్నపావాడ, కామరాజు, తాడి రామకృష్ణ, దూలం గోపి, మళ్ల శ్రీను, కూటమి నాయకులు, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. ఎన్డీఏ అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట జంక్షన్లో ఎన్డీఏ కూటమి అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్వతీపురం నియోజకవర్గం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వందలాది ఎన్డీఏ కూటమి పార్టీ శ్రేణులు బైక్లతో భారీ ర్యాలీ చేపట్టారు. లచ్చయ్యపేట నుండి పార్వతీపురం వరకు భారీ ర్యాలీ చేపట్టారు ఉమ్మడి పార్టీ శ్రేణులు. రోడ్డు పొడవునా మంగళహారతులతో మహిళలు, ప్రజలు స్వాగతం పలికారు. అరకు ఎంపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత, పార్వతీపురం ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయ్ చంద్రలు ప్రచార రథం నుండి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. టీడీపీ అధినేత చంద్రబాబు అనాలోచిత చర్యల వల్ల రాష్ట్రంలో పేదలు ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయని వైసీపీ నాయకుడు, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఏపీలో పింఛన్ల పంపిణీలో వాలంటీర్లను తొలగించడం వెనుక చంద్రబాబు అండ్ కో కుట్ర చేసిందని పేర్కొన్నారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీని నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు మనిషేనని ఆరోపించారు. బాబు లాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే మళ్లీ పాత రోజులే వస్తాయి. పెన్షన్లు కాదు కదా, కనీసం దరఖాస్తు చేసుకోవడం కూడా కష్టమేనని వెల్లడించారు. కుట్రలు చేసే వారెవరో, మేలు చేసే వారెవరో ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. ముఖ్య ఉద్దేశం, ఫోకస్ ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయాలనే దాంతో సుప్రీంకోర్టుకు పోవడం. ఇవన్నీ వీళ్ళ క్యారెక్టర్, వీళ్ళు ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే చంద్రబాబు నాయుడు తరఫునే పనిచేస్తున్నాడు అనేది ప్రపంచమంతా తెలుసు. రాష్ట్రంలో ప్రజలకు చిన్నపిల్లాడిని అడిగినా చెప్తారు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు వాలంటీర్లను దెబ్బతీయాలా, వ్యవస్థను దెబ్బతీయాలని అనుకుంటూనే ఆ పేరు తనకు రాకూడదు అనే ఉద్దేశంతో ఈ అవుట్ఫిట్ పెట్టడము, దాని స్పెషల్ పర్పస్ వెహికల్ లాగా దాంతో టపటపటప కేసులు వేయించుకుంటూ రావడం. ఇప్పుడు ఎన్నికలు రాగానే ఇక్కడ ఈసీ కూడా అప్రోచ్ అయ్యి గత 4 ఏళ్లుగా వృద్ధులు, వికలాంగులు, పెద్దవాళ్లు పూర్తిగా పెన్షన్ మీద జగన్ వాళ్ళ మనుమడు జగన్ ఇస్తున్నది అనుకుంటూ తీసుకుంటున్న పెన్షన్, అది కూడా బాగా సరిపోయే రకంగా 3,000 రూపాయలు ఇప్పుడు తీసుకుంటున్న నేపథ్యంలో టంచనుగా ఫస్ట్ మొదలయ్యే ఈ కార్యక్రమం ఏముందో దాన్ని ఒక్కసారిగా లింక్ కట్ చేయించారు ఈసీ. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో శనివారం రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్య అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. గుమ్మలక్ష్మీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి 9వ తరగతికి వెళ్లి విద్యాబోధన ఏ విధంగా జరుగుతోంది, విద్యార్థులు ఏ మేరకు మెరుగుపడ్డారు అనే అంశాలపై ఆరా తీశారు. అనంతరం బైజూస్ డిజిటల్ క్లాస్ రూమ్లో ఏ విధంగా బోధిస్తారో చూపించాలని డీఈఓ పగడాలమ్మకు, డిప్యూటీ డీఈఓలు హెచ్ఎం బిడ్డిక భీమవుడుకు సూచించారు. ఇందుకు వారు డిజిటల్ బోర్డు వరకు వెళ్లి తెల్లమొహం వేయడంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. డైట్ ప్రిన్సిపల్ గా పనిచేసిన మీకే బోధనపై కనీస అవగాహన లేకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నది ఒక మాడిమండే కాదండి, దాదాపు ఆదివాసి ప్రాంతం మొత్తం మీద
అన్ని వర్గాల ప్రజలు కూడా డిమాండే. నైతికంగా కానీ మరి పారదర్శకంగా కానీ దేశ హితం కోసం కానీ ఆలోచించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీకి మేము ప్రస్తుతం విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళు మార్చాలని మేము కోరుతున్నాం. మార్చకపోతే అన్నది కాలమే నిర్ణయం చేస్తాం. మండల గిరిధర్, యువ మోర్చా ఎడ్యుకేషన్ జిల్లా కన్వీనర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన జేఏసీ రాష్ట్ర సహకార్యదర్శి. ఈ రోజున గిరిజన సభ్య సమాజం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవంతంగా కొనసాగుతున్న మేమంతా సిద్ధం పేరుతో జగన్ చేపట్టిన బస్సు యాత్ర. అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్న వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ను స్వర్ణయుగం వైపు నడిపే రథసారథి నారా చంద్రబాబు నాయుడే. కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు. రెండో రోజు కొనసాగిన పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన. దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్న జనసేన పార్టీ అధినేత పవన్. చంద్రబాబు రాష్ట్రంలో పేదలు ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయి. వైసీపీ నాయకుడు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇవి ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.